కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2. ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నా వరకు ఇట్స్ ఎ గుడ్ సీజన్ అండి. మీకు సీజన్ 1 నచ్చినట్టయితే డెఫినెట్లీ సీజన్ 2 కూడా నచ్చుతుంది. అయితే సీజన్ 2 చూడాలి అంటే సీజన్ 1 చూడాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ స్టోరీ ఫ్రమ్ సీజన్ 1. ఈ సీజన్ 2 గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసేయండి చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ మ్యాటర్కి వస్తే, అంబలి ఒక పోలీస్ ఆఫీసర్. అయితే అతనికి తన కొలీగ్స్ దగ్గర మంచి రెప్యుటేషన్ ఉంటుంది. అయితే అంబలి సడన్గా కనిపించకుండా పోతాడు అండ్ ఆ కేసుని మిగిలిన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అయితే అంబలికి ఏమైందేంటి అనేది ఈ సీజన్ 2 బేసిక్ ప్లాట్. ఈ వెబ్ సిరీస్కి మేజర్ ప్లస్ ఏంటి అంటే రన్ టైమే. రన్ టైం చాలా క్రిస్ప్ ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్సే ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ 25 to 45 minutes మధ్యలోనే ఉంటుంది. సో నాకైతే ఎక్కడ ఈ వెబ్ సిరీస్ బోరింగ్ అయ్యేమనిపించలేదు. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే, ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్కి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ 2 to 3 ఎపిసోడ్స్లో ఈ వెబ్ సిరీస్ మెయిన్ ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ని మెల్లగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ టేక్స్ సమ్ టైమ్, బట్ తర్వాత నుంచి నరేషన్ కొంచెం థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్గా అనిపించింది. సీజన్ 2 అంతా ఇన్వెస్టిగేషనే ఉంటుంది అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అండ్ నేనైతే ఆ ఇన్వెస్టిగేషన్తో బాగానే ఎంగేజ్ అయ్యా. అలా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అసలు అంబిలికి ఏమైంది, అతను బ్రతికే ఉన్నాడా, అసలు దొరుకుతాడా లేదా అన్న క్వశ్చన్స్ నా మైండ్లో రన్ అయ్యేవి. ఈ సీజన్ 2లో కొన్ని డీసెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి. అలానే స్టోరీలో ఏవైతే చిన్న చిన్న రివిలేషన్స్ జరుగుతాయో అవి కూడా బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్ ఇన్ ది సీజన్. అయితే క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం ఓకేగానే అనిపించింది. మ్యూజిక్ వాజ్ గుడ్, విజువల్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. అయితే ఈ సీజన్ 2లో సీజన్ 1లో ఉన్నంత స్ట్రాంగ్ థ్రిల్ ఎలిమెంట్స్ అయితే లేవు. జస్ట్ కొన్ని డీసెంట్ థ్రిల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఈ సీజన్ 2ని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో దట్స్ ఇట్ అండి. నాకైతే సీజన్ 2 ఈజ్ అ గుడ్ ఫాలోఅప్ అనిపించింది. సీజన్ 1 అంత గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్గా లేదు కానీ బాగానే ఉంది. మీరు ట్రై చేయండి అండ్ మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.